పరిపాలన అంతా కూడా అస్తవ్యస్తంగా ఉందని చెప్పి చాలా సందర్భాల్లో రుజువైనటువంటి తరుణంలో మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని తీసుకునే నిర్ణయాల కంటే తను ఈ రకంగా వ్యక్తిగతంగా కానివ్వండి, ఆర్థికంగా కానివ్వండి, వ్యాపారపరంగా కానివ్వండి, ఏ రకంగా లాభం అయితే బాగుంటుందని ఆ ఒక్క కోణంలోని నిర్ణయాలు కనపడతా ఉన్నాయి. ఒక మాటలో స్పష్టంగా చేయాలంటే ఈరోజు చాలా స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్గా పనిచేస్తూ ఉన్నారు. ఏ నిర్ణయం చూసినా నిర్ణయం వెనకాల ఏదో ఒక అవినీతికి దారితీసే విధంగా ఒక కుంభకోణం కనపడుతూ ఉంది. ఏదో రకంగా దాని నుండి అవినీతి సొమ్ముని తీసుకొని ఆ సొమ్ముని ఏదో రకంగా మరి ఢిల్లీ పంపించాలని చెప్పి ప్రయత్నాలు కనపడుతూ ఉన్నాయి. గత 10 నెలల నుండి కూడా అనేక నిర్ణయాలు మరి దాంట్లో వచ్చినటువంటి ఫలితాలు, ప్రజల నుంచి వచ్చినటువంటి స్పందన బాహాటంగా మరి అనేక వేదికల ద్వారా అనేక వర్గాల నుంచి వచ్చినటువంటి స్పందన చూస్తూ ఉంటే మరి ప్రభుత్వం ప్రజల యొక్క శ్రేయస్సు కంటే తమ వ్యక్తిగత శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నారని చెప్పి కూడా స్పష్టంగా రుజువైన సంగతి నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ముఖ్యంగా మెట్రో గురించి, హైదరాబాద్ మెట్రో రైల్ అనేది మరి 2014లో మరి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పటికే ఏదో అరకొరగా నడుస్తున్నటువంటి ఆ మెట్రో పనులన్నింటినీ కూడా సమీక్షించి మెట్రో పనులన్నింటినీ కూడా వేగవంతంగా పరిగెత్తించి పనులన్నింటినీ కూడా పూర్తి చేసి మరి రికార్డ్ స్థాయిలో 2017లో మొదటిసారి, మరి రెండోసారి 2021లో మరి దాదాపు 69 కిలోమీటర్ల మేర పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చి ప్రజలు మన్ననలు పొందిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను. మొత్తం హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి మెట్రో రైల్ భారతదేశంలో అన్ని నగరాల్లో 3వ అతిపెద్ద మెట్రో రైల్గా విస్తరిస్తూ అనేక మంది మరి ప్రయాణికులకి కానివ్వండి, మరి చాలామందికి నగర పౌరులకి అందుబాటులో తీసుకొచ్చి అందుబాటులోకి తీసుకొచ్చి దాన్ని చక్కగా ప్రజలకు ఒక జీవనాన్ని మరి నాణ్యమైన జీవనాన్ని కొనసాగించే విధంగా, కాలుష్యం తగ్గించే విధంగా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన డిపెండ్ అయ్యే విధంగా చక్కగా క్వాలిటీ తయారు చేసి తీర్చిదిద్ది ముందు తీసుకెళ్తున్న సందర్భంలో మరి ఆ రోజు అటు మెట్రో రైల్ని ఎయిర్పోర్ట్కి కూడా తీసుకువెళ్ళాలన్నటువంటి ఆలోచనతోని రాయదుర్గం నుండి మరి అక్కడ రింగ్ రోడ్ పై నుంచి ఆ పనులకి శంకుస్థాపన కూడా చేసినారు. మరి దాదాపు 10 లక్షల మంది ఐటీ ఉద్యోగులతో పాటు అనేక మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా ఆ ఉన్న రూట్ని కూడా క్యాన్సిల్ చేసేసినారు. ముఖ్యమంత్రి గారు వారి యొక్క అనాలోచన విధానంతో, అశాస్త్రీయ పద్ధతితోని వారు ఏమీ ఆలోచన చేయకుండా దాన్ని రద్దు చేసినటువంటి సందర్భం నేను ఇప్పుడు మీ ద్వారా ప్రజలకు తెలియదలుచుకున్నాను. అంతేకాకుండా రెండో దశ మెట్రో పనులకని చెప్పేసి మరి మొన్న బడ్జెట్లో కూడా దాదాపు మెట్రో విస్తరణకి 24,000 కోట్ల రూపాయలని మరి అవసరమని చెప్పి అంచనా వ్యయం చేస్తే కేవలము ప్రకటించింది బడ్జెట్లో 1,100 కోట్ల రూపాయలు మాత్రమే. మళ్ళీ ఇది కాకుండా కొన్ని 2 రోజుల క్రితం మెట్రో రైల్ వారు కొన్ని ఎక్స్టెన్షన్ ఆఫ్ మెట్రో రైల్ అని చెప్పి కొన్ని ప్రాంతాలన్నింటి కూడా వివరించుకుంటూ కొత్తగా 4th సిటీకి కూడా డిపిఆర్లు తయారు చేస్తున్నాము, ప్రభుత్వము సూచించింది, ప్రభుత్వం యొక్క ఆలోచన ఉన్నది, 4th సిటీకి కూడా డిపిఆర్లు రెడీ చేయండి, 4th సిటీ కూడా ప్రతిపాదించండి అని చెప్పేసి మరి స్పష్టంగా మరి శాఖ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఆదేశించినట్టు స్పష్టంగా అర్థమవుతా ఉంది. అంటే 4th సిటీ అంటే
కేవలం ఒక ఊహల్లో ఉన్న నగరం అది, కేవలము కల్పితమైన నగరం అది, ఇంకా పేపర్ పైన కూడా పెట్టిన నగరం అది. అంటే ఏమీ లేని నగరానికి మరి మెట్రో రైల్ని తీసుకెళ్లాలని చెప్పేసి కూడా వారు ప్రతిపాదించడం చూస్తూ ఉంటే హాస్యాస్పదంగా ఉన్నది, చాలా వింతగా ఉన్నది. ఎందుకంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు స్పష్టంగా నగరం అంతా కూడా ఈ మెట్రో రైలు విస్తరించాలని చెప్పేసి ఆలోచన చేసి అప్పుడున్నటువంటి సంబంధిత శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు అన్నీ దీన్ని ప్రతిపాదన తయారు చేసిన తర్వాత నగరంలో ఉన్నటువంటి మెట్రోలు ఇటు రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి కనెక్టివిటీ పెంచుకుంటూ దాని తర్వాత నార్త్ సిటీ ఏదైతే ఉన్నదో సికింద్రాబాద్ పై నుంచి సికింద్రాబాద్, బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి, కండ్లకోయ, మేడ్చల్ వరకు నార్త్ సిటీ కూడా వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పి అక్కడ కూడా ప్రతిపాదించినారు. సికింద్రాబాద్ నుండి బోయిన్పల్లి పై నుండి సుచిత్ర నుండి కొంపల్లి నుండి కండ్లకోయ, మేడ్చల్ ఆ ఒక రింగ్ రోడ్ ఎగ్జిట్ వరకు మరి ఆ రోజు ప్రతిపాదించి కన్సల్టెన్సీ కూడా అపాయింట్ చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయమని చెప్పి ఆ పనులకి ముందు పోతున్నామని చెప్పి కూడా ప్రకటించినటువంటి సందర్భంలో దాంతోపాటు ఇంకా అనేక రూట్లు కూడా ఉన్నాయి, చాలా రూట్స్ కూడా ఉన్నాయి. మరి వాటన్నిటినీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రద్దు చేసి డిమాండ్ ఉన్నటువంటి రూట్ ఏదైతే నార్త్ సిటీ ఏది ఉందో ఉత్తర నగరంగా ఇప్పుడు చెప్పుకోబడినటువంటి ఈ ప్రాంతం అయితే నేను చెప్పినో సికింద్రాబాద్ నుండి మరి ఇప్పుడు మేడ్చల్ వరకు, సికింద్రాబాద్ నుండి ప్యాట్ నుంచి షామీర్పేట్ వరకు అయితే డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతం ఉందో మరి దీనన్నిటిని కూడా పనులను కూడా అన్నీ రద్దు చేసి ప్రభుత్వం దీనిపైన ముందు అడుగు వేయకుండా డిమాండ్ ఉన్నది ప్రజల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి పౌరుల నుంచి కూడా మేమంతా కూడా ఉత్తర నగరానికి చెందినటువంటి పౌరులం, ఇక్కడ ఖచ్చితంగా కనెక్టివిటీ కావాలి, చాలా వేగవంతంగా అభివృద్ధి చెందుతుందని చెప్పేసి డిమాండ్ ఉన్నటువంటి ప్రాంతం ఆ యొక్క ప్రాంతాన్ని విస్మరించుకుంటూ ఆ పనులను రద్దు చేసి మరి ఇక్కడ ఫోర్త్ సిటీ ఊహల్లో ఉన్న సిటీ ఏదో ఊహానగరం అనుకుంటాము. ముఖ్యమంత్రి గారి యొక్క ఫ్యాంటసీస్, ఆయన ఊహల్లో కలలలో బతుకుతున్నాడు. ఇంకా కూడా నాకు నగరం ఉన్నట్టు, నగరంకు అన్నీ చేసినట్టు, మరి అక్కడ భూములన్నీ కూడా తెలుస్తూ ఉంది. ఈ ఫోర్త్ సిటీ పేరు ఇప్పటికే భూములన్నీ కూడా అక్కడ పెద్ద ఎత్తున మరి అక్కడ కొనుగోలు జరుగుతూ ఉన్నాయి, ఇన్నర్ ట్రేడింగ్ జరుగుతూ ఉన్నట్టు అక్కడ స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. మరి ఇక్కడ నిజమైన నగరం డిమాండ్ ఉన్న ప్రాంతాన్ని విస్మరించి తన ఊహానగరానికి మెట్రో రైలు తీసుకెళ్ళడం జరిగే ప్రయత్నాన్ని మేము అతి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తన ఊహానగరాన్ని గురించి ఉన్న నగరాన్ని విస్మరిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న నగరాన్ని ఉన్న ప్రజలని మరి పూర్తిగా వారి గాలికి వదిలేసి ఎవరు లేని ఏమీ లేని కాగితాలకే పరిమితం, కాగితాలు కూడా కాలే, ఇంకా జస్ట్ ఊహల్లో ఉన్నట్టు నగరానికి మెట్రో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే దేని గురించి చేస్తున్నారని చెప్పి ప్రశ్న ఉత్పన్నమవుతా ఉంది. అయితే దీన్ని బట్టి కేవలం ఇది తన రియల్ ఎస్టేట్ దందా కోసానికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసానికి ఎలా అయితే బిల్డర్లు ఒక నమూనా గీసి ప్లాన్ గీసి ప్రీ బుకింగ్ చేస్తారో తమ వెంచర్లో ఉండే ఫ్లాట్లని కానీ విల్లాలను కానీ, అదే రకంగా ముఖ్యమంత్రి గారు అక్కడ స్థలాలను కూడా కొనుగోలు చేసి ప్రీ బుకింగ్ కింద బిల్డర్లకు అప్పైపడానికి మరి మెట్రో కనెక్టివిటీ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నది స్పష్టంగా అర్థమవుతోంది. కేవలం ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారానికే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి మరి ముఖ్యమంత్రి గారి యొక్క వైఖరి మరి తీవ్రంగా ఎండగొడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి గతంలో మేము శాంక్షన్ చేసి కన్సల్టెన్సీని అపాయింట్ చేసి పనులకు ముందుకు పోవాల్సిన అవసరం ఉన్న తరుణంలో వాటిని రద్దు చేసినారు. రద్దు చేయడానికి దానికి సరైన కారణం కూడా తెలియదు ఇప్పటివరకు కూడా. దాన్ని ప్రకటించకుండా, దాని గురించి చర్చ లేకుండా, దాని గురించి అవగాహన తెచ్చుకోకుండా ఏమీ లేని తన ఊహానగరానికి తీసుకెళ్లే ప్రయత్నాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం, ఖండిస్తూ ఉన్నాం. అంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు కూడా పనిచేసిన మల్కాజిగిరి ప్రాంతానికి అంతా కూడా వారికి ప్రజా అవసరాల గురించి తెలుసు. వారు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు కొత్బుల్లాపూర్ నియోజకవర్గానికి ప్రాంతానికి మెట్రో అవసరం ఉంది,
ఖచ్చితంగా మెట్రో తీసుకొస్తానని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. రికార్డ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. ఇవి కూడా అన్ని హామీలకు రుణమాఫీ ఎగ్గొట్టినట్టు, ఏ రకంగానైతే రైతు బంధు ఎగ్గొడుతున్నట్టు, ఏ రకంగానైతే పెద్దవాళ్ళకి పెన్షన్లు ఎగ్గొట్టినట్టు పెంచుతామని చెప్పి, మహిళలకి 2500 ఎగ్గొట్టినట్టు, తులం బంగారం ఎగ్గొట్టినట్టు, ఏ రకంగానైతే 6 గ్యారంటీల పైన 100 రోజుల్లో చేస్తానని చెప్పి ఇచ్చిన 6 గ్యారంటీలను ఇస్తా అని చెప్పి మోసం చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు, అదే రకంగా ఈరోజు మళ్ళీ మా నార్త్ సిటీకి సంబంధించిన ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో కుత్బులాపూర్ నియోజకవర్గం కానివ్వండి, ఇక్కడ మల్కాజిగిరి అల్వాల్ ప్రాంతం కానివ్వండి, మేడ్చల్ ప్రాంతం కానివ్వండి, బోయిన్పల్లి ప్రాంతం కానివ్వండి, అక్కడ ప్రజలని కూడా ఇదే రకంగా మోసం చేస్తున్నారని చెప్పి స్పష్టంగా అర్థమవుతూ ఉన్నది. కాబట్టి వారు ఇచ్చిన హామీలు ఏవి కూడా నిలబెట్టుకోవడం కాకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసానికి కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసానికి ఈ మెట్రో రైల్ని 4 సిటీకి డిపిఆర్ తయారు చేయమని ఆదేశించడం మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు. తప్పకుండా దీనిపైన పెద్ద ఎత్తున ప్రజల నుంచి వ్యతిరేకత వస్తూ ఉన్నది. ఇప్పటికే మేడ్చల్ మెట్రో సాధన సమితి అని చెప్పి ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తూ ఉన్నారు, ఉద్యమాలు చేస్తూ ఉన్నారు, ధర్నాలు చేస్తూ ఉన్నారు. మరి దీన్ని గుర్తించకుండా, ప్రజల అవసరాలను గుర్తించకుండా ఈ రకమైన నిర్ణయాలని ప్రజలు ఎప్పుడు కూడా ఉపేక్షించరు. పెద్ద ఎత్తున దీని నిరసన కార్యక్రమం భవిష్యత్తులో తప్పవని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తూ ఉన్నాను. స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. శుష్క ప్రియాలు శూన్య హస్తాలు అన్నట్టు వారు చాలా అంటే చాలా ఎలక్షన్స్ ముందు చాలా మంచి పెద్ద పెద్ద మాటలు మాట్లాడినారు, చాలా ప్రజలను నమ్మించి మోసం చేసినారు. ఇక్కడ ఇది కూడా ఈరోజు మెట్రో వస్తుంది కదా, 2-3 దశలు వస్తుంది కదా, 2 దశలు వస్తుంది కదా, గతంలో కేసీఆర్ గారు ప్రతిపాదించింది, దీన్ని కన్సల్టెన్సీ అపాయింట్ చేసింది, ఖచ్చితంగా చేస్తా అని చెప్పేసి పరిపాలన ఉంది కదా, ఈరోజు కాకుండా రేపని అవుతున్న నమ్మకం ప్రజల్లో ఉండే. కానీ ఎప్పుడైతే వారు 4 సిటీకి ప్రాధాన్యత ఇచ్చి అక్కడ పెట్టే ప్రయత్నం చేస్తున్నారో, ఇక్కడ నార్త్ సిటీని పూర్తిగా విస్మరిస్తుందని చెప్పి స్పష్టంగా అర్థమవుతుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి వారి యొక్క నిర్ణయాలన్నీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి దిశగానే మరి అడుగులు వేస్తూ ఉన్నారు. మరి ప్రజల అవసరాలకు కాకుండా మరి మూసీ బ్యూటిఫికేషన్ కూడా ఇంకో ప్రధానమైన నిర్ణయం, అది కూడా కేవలం తమ రియల్ ఎస్టేట్ గురించే అక్కడ అన్నీ స్థలాలు సేకరించి బడా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి అంటగడదామనే ప్రయత్నం చేస్తామని చెప్పి స్పష్టంగా అర్థమవుతున్నది. అన్నీ కూడా వారి నిర్ణయాలన్నీ కూడా మరి విధ్వంసాన్ని సృష్టించే విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నగర ఖ్యాతి తగ్గిపోతూ వస్తూ ఉంది. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాలనలో హైదరాబాద్ నగరానికి ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించడమే కాకుండా జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్నటువంటి ఘనత ఆ రోజు మా బీఆర్ఎస్ ప్రభుత్వానికి, మా అధినేత కేసీఆర్ గారికి దక్కుతుందని చెప్పక తప్పదు. అలాంటి నగరాన్ని మా కళ్ళ ముందే విధ్వంసం చేస్తూ ఉంటే మేము చూడలేకపోతా ఉన్నాం. ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఈరోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలు నిద్రపోలేకపోతున్నారు, ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఈరోజు పేపర్లో చూసాం, కూల్చివేతలు చేయగల అని చెప్పేసి ఒక వ్యక్తి చనిపోయినటువంటి సంగతి ఈరోజు పేపర్లో చూసినాం. ఈ రకమైనటువంటి ఆలోచన విధ్వంసం సృష్టించి, ప్రజల భయాందోళన సృష్టించి, ఒక నిర్మాణాత్మకమైన ఆలోచనతోని చక్కగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్ది మరి వీళ్ళ చేతిలో పెడితే దాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నారని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి అట్లీస్ట్ ఈ యొక్క గ్రేట్ హైదరాబాద్ని మా హయాంలో గ్రేట్ హైదరాబాద్గా తీర్చిదిద్దినాం. ఈరోజు దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా ఎన్నో పెట్టుబడులు వచ్చినాయి, లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, ఉద్యోగాలు సృష్టించగలిగినాం, వ్యాపారస్తులు సంతోషంగా ఉండే. ఈరోజు ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారి కానీ వేరే వ్యాపారి కానీ సంతోషంగా లేరు హైదరాబాద్ నగరంలో చెప్పడానికి కూడా సంకోచిస్తలేను నేను. గ్రౌండ్ రియాలిటీ అది ఈరోజు. కాబట్టి ఇలాంటి ఒక వీళ్ళ శక్తిలో వీళ్ళ చేతిలో మరి ఇలాంటి రాష్ట్రాన్ని పెట్టినందుకు కూడా ప్రజలు బాధపడుతూ ఉన్నారు ఈరోజు. మరి గతంలో ట్రాఫిక్ నియంత్రణ కానివ్వండి, వరదల నుంచి ప్రజలు కాపాడుకోవడం కానివ్వండి,
చక్కగా స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం, చక్కగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకున్నాం. వాటన్నిటినీ కూడా అటకెక్కిచ్చేసినారు. కొత్తగా ఇంకోటి ఏదో హెడ్ సిటీ అని తీసుకొచ్చినారు. హైదరాబాద్ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి దాని గురించి ఊసేయలేదు, దాని గురించి చర్చే లేదు, దాని నిధులే లేవు, దాని పనులే అర్థమవుతలేవు. దాదాపు 10 నెలలు కావస్తూ ఉంది. నగరం పైన వారికి ఒక అవగాహన రావట్లేదు, నగరం పైన ఒక రకమైనటువంటి ఆలోచన లేదు. చెప్పుకోవడానికి సిగ్గుచేటు. హైదరాబాద్ నగరానికి చెందినటువంటి ఒక మంత్రి లేడు ఈరోజు. 10 నెలలు కావస్తూ ఉంది, సంవత్సరం దగ్గర వచ్చేసింది. నగర ప్రజలు తమ గోడు, తమ బాధని చెప్పుకోవాలంటే ప్రభుత్వం సంబంధించిన ఒక మంత్రి లేడు. హైదరాబాద్ నగరం నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గర అన్ని శాఖలు పెట్టుకున్నాడు. ముఖ్యమంత్రి ఎవరు కలుస్తాడు? చెప్పారు ప్రజాపాలన అని చెప్పి నేను ముఖ్యమంత్రి ఎవరు కలుస్తున్నాడు? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరైనా కలవచ్చు, ఖచ్చితంగా నేను రోజు ఉంటాను, ప్రజాభవన్కి రావచ్చు అని చెప్పి ఎవరుంటారు ప్రజాభవన్లో? సేమ్ కథ కంచికి మనం ఇంటికి, కథ కంచికి పంపించేసిండు, వారి ముఖ్యమంత్రి మంచి ఇంటికాడ కూర్చుంటున్నాడు, ప్రజలంతా గాలికి వదిలేసినారు. ఇది ఈరోజు రాష్ట్రంలో పాలన. హైదరాబాద్ నగర ప్రజల యొక్క బ్రతుకు స్థితిగతులు అధోగతి పాలు చేసినటువంటి మరి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఎండగడతాం. రాబో రోజుల్లో 1 కాదు 2 కాదు, ఎలివేటెడ్ కారిడార్స్. డిఫెన్స్ నుంచి గత 8 సంవత్సరాలు మేము కష్టపడ్డాం. డిఫెన్స్ ల్యాండ్ క్లియరెన్స్ ఇస్తానికి కేంద్ర ప్రభుత్వం అనుమతించి దాదాపు 8 నెలలు కావస్తూ ఉంది. ఒక్క అడుగున ముందుకు వేసిర్రా. ఎలివేటెడ్ కారిడార్స్ కూడా మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ ఎన్నికల ముందు హుటాహుటిన అటు శంకుస్థాపనలు చేసిన 2 పనులకి. ఒకటేమో సికింద్రాబాద్ ప్యారడైజ్ నుంచి మరి సుచిత్ర వరకు, ఇంకోటేమో ప్యాట్నీ నుండి షామీర్పేట్ తూముకుంట వరకు. ఆ పనుల ఏంటి, ఎక్కడుంది ఆ పనులు, ఎక్కడ పోయినాయి? గాలి అక్కడ శంకుస్థాపన ఫౌండేషన్ స్టోన్ వేయాలి, గాలికి వదిలేయాలి. దాని నిధులు ఎక్కడ? ఆ డిఫెన్స్ వాళ్ళతో చర్చలు జరుగుతున్నాయా? ఆ కంటోన్మెంట్ ల్యాండ్స్తో రోడ్ల ప్రాబ్లం ఉన్నది, క్లియరెన్స్ ఇస్తున్నారా? ఎవరు చెప్పాలి దీని గురించి, ఎవరు మాట్లాడాలి దీని గురించి? దాన్ని కూడా గాలికి వదిలేసినారు. ఈ రకంగా చాలా అంటే చాలా పనులు హైదరాబాద్ నగరంలో, అన్ని పనులన్నిటి కూడా ఎక్కడెక్కడ, ఇటు మెట్రోనే కాదు, ఇటు జిహెచ్ఎంసీ కానివ్వండి, మెట్రో రైల్ పనులు కూడా అరకొరగా జరుగుతూ ఉన్నాయి. అవసరం ఉన్న చోట ప్రతిపాదించకుండా, పనులు జరగకుండా ఊహల్లో ఉన్నట్టు నగరానికి తీసుకెళ్తూ ఉన్నారు, తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటు జలమండిలో పనులు జరుగుతలేవు, శుంకిశాలలో కూడిపోతే అది మొత్తం ప్రాజెక్ట్ కూలిపోతే దాని పనులు జరిగితే దాని డే టు డే దాన్ని పరిశీలి చేసేవాళ్ళు లేరు, దాన్ని ఫాలోఅప్ చేసేవాళ్ళు లేరు. ఈరోజు జిహెచ్ఎంసీలో మొత్తం కూడా పాలన పడికేసింది. వారు చేసినటువంటి పనులతో ఈరోజు డెంగ్యూ జ్వరాలతోని, మలేరియాతోని, ఈరోజు అనేక జ్వరాలతోని, అనేక రోగాల బారిన పడుతూ ఉన్నారు ప్రజలు. ఈ రకంగా హైదరాబాద్ అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోయినది. కాబట్టి మేము గతంలో నగరాన్ని చక్కగా ఒక బ్యూటిఫుల్ సిటీగా తీర్చిదిద్ది మరి ముందు తీసుకెళ్తా ఉంటే దానికి అన్నింటినీ కూడా బ్రేకులు వేసి అన్నీ మేము చేపట్టిన మంచి కార్యక్రమాలన్నీ రద్దు చేసి వారు ఏవో చేస్తామని చేయలేక, చెప్పలేక, మాట్లాడలేక, ప్రాతినిధ్యం లేక ప్రజలు ఈరోజు బాధపడుతున్న సంగతిని మరి సందర్భంగా నేను మనవి చేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు ప్రధానంగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం బీఆర్ఎస్ పార్టీ నుండి. ఏదైతే గతంలో కేసీఆర్ గారు ప్రతిపాదించి పనులు చేయాలని చెప్పుకొని ఆల్రెడీ కన్సల్టెన్సీని అపాయింట్ చేసి నిధులు కూడా ఖచ్చితంగా దానికి సేకరించి చేయాలన్నటువంటి పనులు ఏవైతున్నాయో, నార్త్ సిటీకి మన సికింద్రాబాద్ నుండి బోయిన్పల్లి పైనుంచి మన సుచిత్ర కండ్లకోయ వరకు ఆ ఒక్క మెట్రో రైల్ని ఇమీడియట్గా ప్రతిపాదనలో పెట్టాలా, ఆ పనులు చేయాలా, షామీర్పేట్ కూడా కనెక్టివిటీ పెట్టాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. దీనిపైన ఇప్పటికే పెద్ద ఎత్తున ప్రజల నుంచి ఉద్యమాలు, ఆందోళనలు, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. దాన్ని తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ కూడా అండగా ఉండి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఏతున్నదో ఖచ్చితంగా ఆ ప్రాంతానికి మెట్రో రైలు రావాలని చెప్పి దాన్ని ఖచ్చితంగా అమలు చేసే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని హెచ్చరిస్తా ఉన్నాను.